రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మరి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి 5 మున్సిపాలిటీలలో మరి ఈరోజు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు చేతి గుర్తుపై ఓటేసి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గత 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు వచ్చినటువంటి 2 సంవత్సరాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అనేక పథకాలు, మరి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డు కావచ్చు, ఈరోజు మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, మహిళలకి పావుల వడ్డీ రుణాలు వాళ్ళ ఖాతాలలో పడే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చిన 2 సంవత్సరాల వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి రేపు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, పేదవాడి కళ నెరవేరాలన్నా మీ అందరు కూడా మనస్ఫూర్తిగా చేతి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను.